మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఏపీలో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు విలవిల్లాడుతున్నాయి. ఇదిలా ఉంటే భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 45 అడుగులకు చేరుకుంది. ఇక్కడ నీటి మట్టం మరో 3 అడుగులు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. వర్ష బీభత్సానికి గోదావరి తీర ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల ఇప్పటికే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంట భూములు నీట మునిగాయి. వరద తాకిడికి గురైన పంటలు దెబ్బతిన్నాయి. పోటెత్తిన వరదతో రహదారులు కల్వర్టులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరు జిల్లాలో కొండచేరేలు విరిగిపట్టడంతో ఇప్పటికే ఒకరు మృతి చెందారు. జలాశయాలకు వరద పోటెత్తడంతో ఉత్తరాంధ్రలో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం బొమ్మలాడలో గ్రోయిన్పై నుంచి శారదా నది పొంగి ప్రవహిస్తోంది. విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో పలుచోట్ల కొండచెర్యలు విరిగిపడ్డాయి. జీకే విధి మండలం చట్రాయిపల్లిలో కొండచెర్యలు విరిగిపట్టడంతో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో కొర్ర కుమారి ప్రాణాలు కోల్పోగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో కుండపోత వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పిల్లిగడ్డ అంతర్రాష్ట్ర వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక్కడ కొత్త వంతెన నిర్మిస్తున్న 5 కూలీలు వరద ఉధృతిలో చిక్కుకున్నారు. సీలేరు, దుప్పిలవాడ మధ్యలో అంతర్రాష్ట్ర రహదారిపై కొండచెర్యలు విరిగిపడ్డాయి. 12 చోట్ల రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మడిగుంట, పెంటపాడు వద్ద నిర్మించిన వంతెనలు కొట్టుకుపోయాయి. గూడెం కొత్త వీధి మండలం చామగడ్డ వద్ద వంతెన నేలమెట్టమైంది. గూడెం కొత్త వీధి నుంచి సీలేరు మార్గంలో 3 చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. అనకాపల్లి జిల్లా ఖండివరం మాడుగుల రోడ్డులో కల్వర్టు కొట్టుకుపోవడంతో రోడ్డుకు భారీ గండిపడింది. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాం వద్ద రెల్లిగడ్డ పొంగి ప్రవహించడంతో సంతకవిటి మండలానికి ఆనుకుని ఉన్న 30 గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద తాకిడి అధికంగా ఉండడంతో అనకాపల్లి జిల్లా తాండవ జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమ్మపేట, కొత్తమల్లంపేటను వరద నీరు ఇప్పటికే చుట్టుముట్టింది. కోనాం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని తాటిపూడి జలాశయం నుంచి 350 క్యూసెక్కులు కిందకు వదలడంతో భీమిలి వద్ద లోతట్టు ప్రాంతాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. మడ్డువలస జలాశయం 8 గేట్ల ద్వారా 17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విశాఖలోని మేఘాద్రి జలాశయం నీటి మట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొల్లేరులో నీటిమట్టం గత 9 రోజులుగా పెరుగుతోంది. కొల్లేరులో నీటిమట్టం ఇప్పటికే 3.40 మీటర్లకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2020 అక్టోబర్లో కొల్లేరు ఉగ్రరూపం దాల్చడంతో వరద ప్రవాహం సమీప గ్రామాలను ముంచెత్తింది. అప్పట్లో గరిష్ట నీటిమట్టం 3.50 మీటర్లుగా నమోదైంది. ఇప్పుడు కొల్లేరులో మరో 10 సెంటీమీటర్ల నీరు పెరిగితే తీర గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో ఆకివీడు, నిడమర్రు, కైకలూరు తదితర మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఇళ్లు, వరిచేలు ముంపునకు గురయ్యాయి. ఇప్పటికే ఆకివీడు, కైకలూరు మండలాల్లో తీర గ్రామాలను వరద నీరు తాకింది. మురుగు కాల్వల ద్వారా కొల్లేరులోకి నీరు ప్రవహించే పరిస్థితి లేక వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. రొయ్యలు, చేపల చెరువుల గట్లు ఇప్పటికే మునిగిపోయాయి. కొల్లేరులో వరద నీటిని సముద్రంలోకి మళ్లించే ఉప్పుటేరులోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఉప్పుటేరు నీటి మట్టం ఇప్పటికే 2.4 మీటర్లకు చేరుకుంది. మరో 2-3 రోజుల పాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరదకు దాదాపు 20 డ్రైన్ల నుంచి వచ్చే వరద తోడవడంతో కొల్లేరు సరస్సులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలోని గుడివాకలంక, పత్తికోళ్లంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా తాజాగా మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మణుగూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు, కైకలూరు రహదారిపై 6 రోజుల నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. వరద ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో కొల్లేరు గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది. ఎగురించి వస్తున్న వరదతో కొల్లేరులో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉండటంతో స్థానికులతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతంలోని ఆక్వా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో కొల్లేరు లంక ప్రాంతాల్లోని ఆక్వా రైతులు హడలెత్తిపోతున్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద ఇప్పుడు కొల్లేరు రైతులకు అపార నష్టం తెచ్చిపెడుతోంది. తెగిపోయిన బుడమేరు గండు పూడ్చడంతో ఆ వరద మొత్తం ఇప్పుడు కొల్లేరుకు చేరుకుంటోంది.
ఇదిలా ఉంటే భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరికి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో గోదావరి తీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 45 అడుగులకు చేరుకుంది. మరో 3 అడుగుల నీరు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఇంద్రావతి వైపు నుంచి వరద పొంగి ప్రవహిస్తోంది. దిగువన ఉన్న శబరి నది సైతం ఉప్పొంగుతోంది. శబరి ఎగపోటు వేస్తే భద్రాచలం లోతట్టు ప్రాంతానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. మురుగునీటిని ఇప్పటికే మోటార్లతో తోడించుతున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే 5 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి తరలిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.